సో ప్రస్తుతం నేను ధర్మవరంలో ఉన్నానండి. ధర్మవరంలోని వేణు మోటార్ షోరూమ్ దగ్గర అయితే ఉన్నాను. సో మనకు చాలా మంది తెలిసి ఉంటుంది, ప్రీవియస్గా కూడా ఇక్కడ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీళ్ళ పేరు చూసినది విన్బో ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట, మెయిన్ కంపెనీ పేరు వచ్చేసి. సో ప్రస్తుతం అయితే వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు 2 ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ ఐకాన్ మరియు ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ రీసెంట్ గా మార్కెట్ లో తీసుకొచ్చారు. వీటికి సంబంధించి రేంజ్ టెస్ట్ అయితే ఈ వీడియోలో చేద్దామండి. అలానే మనకి ఐకాన్ మోడల్ మీద డిస్కౌంట్ కూడా ఇచ్చారు, దాని వీడియోలో ఎండింగ్ లో అయితే చెప్తాను అనమాట. ఇక్కడ ఫస్ట్ వచ్చి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇందులో 2 వేరియంట్స్ అయితే ఇస్తున్నారు. ఒకటి 1.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 60 కిలోమీటర్ రేంజ్ చెప్తున్నారు. అలానే ఇంకొకటి 2.5 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 90 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇందులో కూడా సేమ్ 1.9 కిలోవాట్ అవర్లు అలానే మనకి 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీస్ ఈ స్కూటర్స్ అయితే ఇస్తున్నారు. అని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ వస్తుందా లేదనేది ఈ రోజు మన రేంజ్ టెస్ట్ అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో అయితే 1.9 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంది. అలానే మనకి ఈఫ్లై మోడల్ అయితే 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉంది. నేనైతే 2.5 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉన్న స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ అయితే చేస్తాను. అదే ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఇంకొక పర్సన్ అయితే ఉన్నారు, ఆయన కూర్చుని ఈ బండిని అయితే నడుపుతారు అనమాట. సో రెండింటిని రేంజ్ టెస్ట్ అనేది ప్యారల్ గా కంటిన్యూ చేద్దాము. ఈవినింగ్ వరకు అయితే రేంజ్ టెస్ట్ అయితే కంప్లీట్ చేసి మిగిలిన రేంజ్ ఏమైనా టెస్ట్ చేయాలనుకుంటే అది రేపు మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తామండి. స్కూటర్ మోడల్స్ అయితే ఉన్నాయో 2 కూడా నాన్ రిజిస్టర్డ్ స్కూటర్స్. మరి ఇప్పుడైతే ఈ స్కూటర్ యొక్క రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనతో పాటే షాబీర్ గారు ఉన్నారు. ఈ అబ్బాయి ఏమో మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే నడుపుతారనమాట. ఈయన వెయిట్ వచ్చి 40 కేజీలు అయితే ఉన్నారు. నేను వచ్చి 68 కేజీలు వెయిట్ ఉన్నాను. నేనైతే ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే నడుపుతాను. ఫస్ట్ అయితే మీకు ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రీడింగ్ చూపిస్తున్నానండి. 0 దగ్గర అయితే ఉంది. ఇప్పుడు దాకా ఏమీ కిలోమీటర్స్ అయితే నడపలేదు. అలానే ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మనకి 0 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇప్పుడైతే నేను ఫోన్లో ఉన్న స్పీడోమీటర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. అలానే గూగుల్ టైం చూస్తే 4 గంటల 54 నిమిషాలు అయితే అయింది. ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడైతే మన ఐకాన్ మరియు ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ల రేంజ్ వచ్చి 10 కిలోమీటర్ వరకు రీచ్ చేయమన్నమాట. సో మనకి ఇక్కడ వోల్టేజ్ వచ్చి 65 వోల్ట్స్ చూపిస్తుంది, బట్ రైడ్ చేస్తుంటే 64 దగ్గర ఫ్లక్చువేట్ అవుతుంది అనమాట. ఇది మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఐకాన్ లో మనకి 64 చూపిస్తుంది వోల్టేజ్ అనేది, బట్ 61 దగ్గర వోల్టేజ్ అనేది ఫ్లక్చువేట్ అవుతుంది. ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఉన్న కిలోమీటర్ రీడింగ్ అనేది యాక్యురేట్ గా లేదనమాట, చాలా తక్కువ చూపిస్తుంది. వాస్తవానికి ఇప్పుడు మనం 10.39 అంటే సుమారుగా 10.4 కిలోమీటర్ వరకు రేంజ్ అనేది రీచ్ అయ్యామన్నమాట. సో ఇప్పటి వరకు బ్యాటరీ పర్సెంటేజ్ బార్స్ ఏ మోడల్ మనకి డ్రాప్ అవ్వలేదు. నేను నడుపుతున్న ఈఫ్లై మోడల్ డ్రాప్ అవ్వలేదు, ఐకాన్ మోడల్ కూడా డ్రాప్ అవ్వలేదు. నెక్స్ట్ స్టాప్ వచ్చి మనం ఒక 25 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ అయితే తీసుకుందాం. ప్రజెంట్ గూగుల్ టైం చూస్తే 5 గంటల 23 నిమిషాలు అయింది. ఇప్పుడైతే రేంజ్ టెస్ట్ ని కంటిన్యూ చేద్దాం. అలానే ప్రజెంట్ మనం రేంజ్ టెస్ట్ వచ్చి 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రేంజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. సో రేంజ్ టెస్ట్ చేయడం కోసం స్పీడ్ అనేది అన్లాక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడైతే మనం ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 25 కిలోమీటర్ల వరకు రేంజ్ రీచ్ అయ్యామన్నమాట. సో ఇప్పటివరకు అయితే నాకు ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ మీద అయితే మాత్రం బార్స్ అయితే ఏమీ డ్రాప్ అవ్వలేదు. వోల్టేజ్ మాత్రం ఒక 61 వోల్టేజ్ దగ్గర అయితే చూపిస్తుంది అనమాట. ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మాత్రం 60 వోల్టేజ్ అలా చూపిస్తుంది. అంటే ఆగినప్పుడు మళ్ళీ 61 వెళ్తుంది, కానీ సుమారు 60 వోల్టేజ్ వరకు చూపిస్తుంది అనమాట. సో అగైన్ మీకు చెప్పాను కదా, ఆ ఓడోమీటర్ చిన్న గ్లిచ్ లాంటిది ఉంది, అందుకనే కిలోమీటర్స్ అనేది కొంచెం తక్కువ అయితే చూపిస్తుంది. మా స్పీడోమీటర్ యాక్చువల్ రీడింగ్ వచ్చి ఇప్పటికి 25 కిలోమీటర్ల వరకు నడపడం జరిగింది అనమాట. గూగుల్ టైం చూస్తే 5 గంటల 48 నిమిషాలు అయింది. సో ఇప్పుడైతే మన రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి 50 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టాప్ తీసుకుందాం. అండ్ ఇప్పుడే మేము ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో ఇది నడుపుతున్నప్పుడు ఆ ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి వస్తుంది అనమాట. ఇది 25 కిలోమీటర్ అయిన తర్వాత అయితే అలా డ్రాప్ అయ్యి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోండి. వన్స్ మళ్ళీ నార్మల్ గా ఆపేస్తే మాత్రం ఫుల్ అయితే చూపిస్తుంది. వన్స్ కంప్లీట్ గా డ్రాప్ అయినప్పుడు అయితే మాత్రం మళ్ళీ మీకు చెప్తాము. సో మనం ఇప్పటి వరకు 36 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది నడపడం జరిగిందండి. టైం సాయంత్రం 6 గంటల 6 నిమిషాలు అయింది. మనకి 2.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఈ ఫ్లై లో అయితే మాత్రం ఇప్పటి వరకు అన్ని బార్స్ అనేది అలాగే ఉన్నాయి. బట్ ఐకాన్ ఏదైతే మనకి 1.9 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ ఉందో అందులో చూపిస్తుంది, కానీ 2 బార్స్ అనేది మాత్రం డ్రాప్ అవుతున్నాయి అనమాట. మళ్ళీ నార్మల్ గా ఆపినప్పుడు అయితే అన్ని బార్స్ చూపిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. సో మనం అయితే ఇప్పుడు 40 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే రీచ్ అయ్యాం అనమాట. సో ఈఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఫస్ట్ బార్ అయితే డ్రాప్ అయిందండి. డ్రాప్ అయ్యి మళ్ళీ పైకి వచ్చింది, బట్ 40 కిలోమీటర్ దగ్గర అయితే ఫస్ట్ బార్ డ్రాప్ అయింది, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీకు లైటింగ్ అది చూపిస్తున్నాను, కంప్లీట్ డార్క్ అనమాట. ఇది ఒకసారి మీకు అన్ని ఆఫ్ చేసేస్తున్నాను లైట్స్. ఇది కంప్లీట్ డార్క్ లొకేషన్. ఇప్పుడు సో ఇప్పుడు ఈఫ్లై సంబంధించిన డిమ్ లైట్ అయితే ఆన్ చేశాను. జస్ట్ కొంచెం లైట్ కనిపిస్తుంది, ఫుల్ లైట్ అనమాట. ఇది
ఫుల్ లైట్ లో మళ్ళీ లో బీము హై బీమ్. అసలు ఎలా కనిపిస్తుంది మీకు స్కూటర్ అనేది. సో ఫోకస్ అనేది లాంగ్ గా పడుతుంది, ఒక 50 feet అలాగ ఎక్కువగా వస్తుంది మనకి. డాష్ బోర్డ్ అయితే ఇలా క్లియర్ గా కనిపిస్తుంది మీకు. బ్యాక్ లైటింగ్ అయితే ఎలా కనిపిస్తుంది అండి. ఐకాన్ సంబంధించి డిమ్ లైటింగ్, ఇది చాలా డిమ్ ఉంది. ఇప్పుడు ఫుల్ లైట్ ఇది, సో లాంగ్ గా వెళ్తుంది. కాకపోతే మనకి ఈ ఫ్లై అంత కాకుండా కొంచెం తక్కువ లైటింగ్ ఉంది ఇందులో మళ్ళీ లో బీము హై బీమ్ అనమాట. స్కూటర్ అయితే లైటింగ్ అలా కనిపిస్తుంది మీకు. ఇది కూడా 50 feet వరకు ఉంటుంది కానీ బట్ అంత బ్రైట్నెస్ అయితే లేదు కంపేర్డ్ విత్ ఈ ఫ్లై మోడల్ తో కంపేర్ చేస్తే. రేర్ సైడ్ లైటింగ్ అయితే ఇలా కనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు 50.26 కిలోమీటర్ రీచ్ అయ్యామండి. టైం చూస్తే 6 గంటల 38 నిమిషాలు అయింది. ఈ ఫ్లై స్కూటర్ సంబంధించిన వోల్టేజ్ అయితే 61 వోల్టేజ్ అయితే ఉంది. ఇంకా అదే మనకి ఐకాన్ స్కూటర్ అయితే 57 వోల్టేజ్ అయితే ఉంది. మనకి ఐకాన్ స్కూటర్ అయితే ఫస్ట్ మోడ్ లో అయితే చాలా వరకు పికప్ అనేది డ్రాప్ అయిపోయింది. థర్డ్ మోడ్ లో మాత్రం కొంచెం పికప్ అనేది క్యారీ అవుతుంది అనమాట. సో బట్ మనకి ఈ ఫ్లై స్కూటర్ లో అయితే మాత్రం 3 మోడ్స్ లోని పికప్ అయితే ప్రెసెంట్ బాగానే ఉంది. మన రేంజ్ టెస్ట్ ని కంటిన్యూ చేద్దాం. అలా మీకు మరొకసారి చెప్తున్నాము, ఈ రెండు స్కూటర్ మోడల్స్ లో కూడా మనకి 2.5 kWh బ్యాటరీ ప్యాక్ పెట్టుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. బట్ ఐకాన్ స్కూటర్ లో అయితే ప్రజెంట్ మనం 1.9 kWh బ్యాటరీ ప్యాక్ తో రేంజ్ టెస్ట్ చేయడం వల్ల మనకి అది పికప్ అనేది ఫస్ట్ డ్రాప్ అయింది. ఇందులో మనకి నేను నడుపుతున్న స్కూటర్ లో 2.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉండడం వల్ల పికప్ ఇంకా డ్రాప్ అవ్వలేదు అనమాట. ఇప్పటి వరకు అయితే నేను 52.26 కిలోమీటర్ల వరకు రైడ్ చేయడం జరిగిందండి. గూగుల్ టైం చేస్తే 6 గంటల 49 నిమిషాలు అయితే అయిందనమాట. సో మనకి ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మాత్రం పికప్ లెవెల్స్ చాలా వరకు డ్రాప్ అయిపోయాయి అనమాట. 25 km టాప్ స్పీడ్ మించి అయితే వెళ్ళట్లేదు. బట్ ఈ ఫ్లై లో ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ప్యాక్ అయితే ఇంకా అయితే పికప్ బాగానే ఉంది. సో ఇప్పుడైతే మనం రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేద్దాం. ఐకాన్ స్కూటర్ వరకు డ్రాప్ అయింది కాబట్టి దాని వరకు సెపరేట్ గా రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం అండి. సో ఇప్పుడైతే మన ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉందో రేంజ్ టెస్ట్ అయితే కంక్లూడ్ చేస్తున్నాం అండి. సో మొత్తం రేంజ్ చూసుకున్నట్లయితే 56.89 కిలోమీటర్ వరకు నడపడం అయితే జరిగింది అనమాట. టైం చూస్తే 7 గంటల 33 నిమిషాలు అయింది. సో బ్రదర్ అయితే నడిపారు అనమాట. నేను ఎందుకంటే ఇంకా స్లో అయిపోయింది కాబట్టి ఆ బ్రదర్ ని మిగిలిన కంటిన్యూ చేయమన్నాను. సో ఆయన కంప్లీట్ చేసేసరికి 8 కిలోమీటర్లు అయితే వచ్చింది. సో మనకి వోల్టేజ్ చూస్తే 56 వోల్టేజ్ చూపిస్తుంది. యాక్చువల్ గా మళ్ళీ థ్రాటిల్ వేస్తే 54 దాకా అయితే డ్రాప్ అవుతుంది, అయితే ఇది గమనించండి. సో మేము స్టాప్ చేసే టైం కి ఒక 12 to 15 కిలోమీటర్ స్పీడ్ అనమాట. అంత మించి అయితే ఈ స్కూటర్ అయితే మూవ్ అవ్వట్లేదు. రేంజ్ అయితే ఎంత వచ్చింది అనమాట. ఇప్పుడు నేను ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ టెస్ట్ ని అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నానండి. స్పీడోమీటర్ అయితే స్టార్ట్ చేశాను. 7 గంటల 35 నిమిషాలు అయిందండి. సో ఇందాక నేను ఈ స్కూటర్ సంబంధించిన రేంజ్ టెస్ట్ ఆపేసరికి వచ్చి 52.26 కిలోమీటర్ వరకు నడిపాను. స్కూటర్ అబ్బాయికి హ్యాండ్ వేరే మోడల్ ఇచ్చేసి నేను షోరూమ్ కి వెనక్కి రావడానికి ఒక 600 మీటర్స్ అనేది ఎక్స్ట్రా నడిపాను అనమాట. అంటే 52.86 కిలోమీటర్ల వరకు ఇప్పుడు వరకు నడపడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొత్త స్పీడోమీటర్ ఆన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాను, హాట్ల వరకు వెళ్తాను. సో ఇప్పుడైతే 2.17 కిలోమీటర్లు అయితే నడిపానండి. ఇప్పుడు మేము స్టే చేయాల్సిన హోటల్ దగ్గరికి అయితే వచ్చాము. అంటే ఇందాక ఉన్న 52.86 ప్లస్ 2.17 ఓవర్గా చూసుకునేది 55 కిలోమీటర్ వరకు ఇప్పుడు నడపడం జరిగింది ఈ స్కూటర్ మీద. టైం చూస్తే 7 గంటల 46 నిమిషాలు అయిందనమాట. ఇప్పుడైతే నైట్ అయితే ఇక్కడ స్టే చేసి మార్నింగ్ అయితే రెయిన్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడైతే మన ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రెయిన్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. స్పీడోమీటర్ నేను కొత్తగా అయితే ఆన్ చేశానండి 00 కిలోమీటర్స్ నుంచి. అలానే ప్రస్తుతం టైం అయితే 7 గంటల 18 నిమిషాలు అయింది ఉదయం. ఇప్పుడైతే నేను రేంజ్ టెస్ట్ అయితే కంటిన్యూ చేస్తాను. నిన్న నైట్ మన ఆపేసరికి 55 కిలోమీటర్ల వరకు నడపడం జరిగింది. డాష్ బోర్డ్ రీడింగ్ చేస్తే 60 వోల్టేజ్ వరకు చూపిస్తుంది. సో అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఇప్పుడు మనకి సెకండ్ బార్ కూడా డ్రాప్ అయిపోయిందండి. సో అంటే మనం థ్రాటిల్ ఇచ్చిన దాన్ని బట్టి ఒక 54 volts రీచ్ అవగానే సెకండ్ బార్ డ్రాప్ అయిపోతుంది అనమాట. సో 55 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత సెకండ్ బార్ డ్రాప్ అయినట్టుగా తెలుస్తుంది. అంటే డ్రాప్ అయిందంటే డ్రాప్ అయి మళ్ళీ పైకి లేస్తుంది అనమాట. సో వోల్టేజ్ బట్టి అనమాట, గుర్తుపెట్టుకోండి. స్పీడ్ బ్రేకర్ మీద ఎలా వెళ్తుందో చూద్దామండి. సో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే స్కూటర్లో బాగానే ఉంది, ఎక్కడ కూడా అయితే టచ్ అవ్వలేదు. ఇది ఇంకో పెద్ద స్పీడ్ బ్రేకర్. ఇది 12 inch టైర్ ఉండడం వల్ల అనేది ఒక అడ్వాంటేజ్ అనమాట. అది మీకు ఒకసారి బ్రేకింగ్ యాక్షన్ కూడా చూపిస్తుంది. ఇది రేర్ బ్రేక్ అండి, ఇది ఫ్రంట్ బ్రేక్. రెండు కూడా డిస్క్ బ్రేకింగ్ యాక్షన్ అనేది షార్ప్ గానే ఉంది. సో నేను కొంచెం మూవ్మెంట్ అనేది వేసినా ముందుకు వెళ్ళడం కారణం ఏంటంటే నేను మరీ ఫాస్ట్ గా వేయట్లేదు, సో కంట్రోల్ తప్పుతుందని చెప్పి. నెక్స్ట్ స్కూటర్ సస్పెన్షన్ పరంగా చూస్తే యాజ్ ఆఫ్ మేము మోస్ట్ ఆఫ్ ది రైడ్ వచ్చి మనకి ఫ్లాట్ రోడ్ మీద నడిపాం, కొన్ని చోట్ల గొత్తుగుల రోడ్ల మీద కూడా నడిపాం. నేను నైట్ అంతా టెస్ట్ చేసింది కానీ ఇదంతా చూస్తే కనుక. సో సస్పెన్షన్ పరంగా పర్లేదండి, వీళ్ళు చెప్తున్న ప్రైస్ పరంగా అయితే బాగానే అనిపిస్తుంది.
అయితే నాకు కంపేర్ విత్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ సస్పెన్షన్ ఇంకొంచెం బెటర్ గా అనిపించింది. ఇంకా పికప్ లెవెల్స్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ ఇప్పుడు మనకి సుమారుగా ఒక 58 కిలోమీటర్స్ వరకు రైడ్ చేసాం. ఇప్పటి వరకు అయితే మాత్రం పికప్ పర్లేదు, బాగానే అనిపించింది. డ్రాప్స్ లాంటిది ఏం లేదు. అంటే మేము థర్డ్ మోడ్ లో టెస్ట్ చేస్తున్నాం 40 కిలోమీటర్ స్పీడ్ మీద. అలానే నేను గమనించిన ఒక విషయం ఏంటంటే ఈ స్కూటర్ మనకి ఏదైతే 2.5 కిలోమీటర్ బ్యాటరీ ప్యాక్ ఉందో ఒక 60 కిలోమీటర్స్ రీచ్ అయిన తర్వాత పికప్ లెవెల్స్ అనేది డ్రాప్ అవుతుందండి. అంటే స్పీడ్ అనేది 40 కిలోమీటర్స్ పైగా రీచ్ అయితే అవుతుంది, బట్ కొంచెం మెల్లగా అయితే పికప్ అయితే తీసుకుంటుంది అనమాట. ఇదైతే మీరు గమనించండి. సో ఎప్పుడైతే మనకి ఒక 56 వోల్టేజ్ కన్నా తక్కువ డ్రాప్ అయిందో అప్పటి నుంచి మనకి సెకండ్ మోడ్ డ్రాప్ అవడం కానివ్వండి, అలానే బ్యాటరీ పరంగా పికప్ లెవెల్స్ లో కూడా కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం 70 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది నడపడం జరిగిందండి. సో ఇప్పుడు పికప్ లెవెల్స్ అనేది ఇంకా డ్రాప్ అవడం జరిగింది. సో కంప్లీట్ థర్డ్ మోడ్ లోనే ఫుల్ థ్రాటిల్ ఇస్తుంటే ఒక 36 కిలోమీటర్స్ అలా స్పీడ్ అయితే రీచ్ అవుతుంది. ఇంకా వెళ్తుంది 38, 39, 40 కూడా రీచ్ అవుతుంది, కానీ చాలా మెల్లగా రీచ్ అవుతుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎవరైనా హైవే ఉండి ట్రాఫిక్ లేని ప్రాంతాల్లో వెళ్ళే వాళ్ళకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది, దీన్ని ప్రెస్ చేస్తే మనకి క్రూజ్ కంట్రోల్ లోకి యాక్టివేట్ అవుతుంది. ప్రజెంట్ నేను ఎటువంటి థ్రాటిల్ అయితే ఇవ్వట్లేదు, బట్ స్కూటర్ అనేది మూవ్ అవుతుంది. సో కంఫర్టబుల్ గా మీరు థ్రాటిల్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా డిస్టెన్స్ అనేది ట్రావెల్ చేయొచ్చు. సీట్ కంఫర్ట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ స్కూటర్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే బాగానే ఉందండి. ఈ స్కూటర్ సీట్ కంఫర్ట్ కూడా. సో ఇప్పుడు నేను 70 కిలోమీటర్ల పైగా రేంజ్ అనేది రైడ్ చేసిన తర్వాత చెప్తున్నాను నేను. కాకపోతే ఇంకొంచెం మీడియం క్వశ్చన్ ఉంటే బాగుండు, అంటే మరి టూ సాఫ్ట్ ఉంది, ఇది కొంచెం మీడియంగా ఉంటే బాగుండు అనిపించింది. సో ఇప్పుడైతే మన ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 70 కిలోమీటర్ల రేంజ్ అయితే రీచ్ అయ్యామన్నమాట. 20.10. నిన్న నడిపింది 55 కిలోమీటర్లు. టైం చూస్తే 7 గంటల 54 నిమిషాలు అయితే అయిందండి. సో మనకి ఇంకా 3వ బార్ డ్రాప్ అవ్వలేదు, కానీ పికప్ లెవెల్స్ ఇంకా డ్రాప్ అయిపోయినాయి. ఒక 30 కిలోమీటర్ స్పీడ్ మించి అయితే ఈ స్కూటర్ అయితే మూవ్ అవట్లేదు అనమాట. అది కూడా థ్రాటిల్ ఇచ్చి చాలా మెల్లగా పికప్ 30 స్పీడ్ వరకు రీచ్ అవుతుంది అనమాట. మళ్ళీ డౌన్స్ వస్తే మాత్రం మళ్ళీ 35 స్పీడ్ వరకు రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం ఇంకా పికప్ ఇంకా స్లో అయిపోయిందండి. మీరు చూస్తే స్లోగా వెళ్తుందో అగైన్ మళ్ళీ కొంచెం రైజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడే మనకి లాస్ట్ బార్ కూడా డ్రాప్ అయిందండి. సో లాస్ట్ బార్ డ్రాప్ అయ్యే టైంకి మనకి 76.3 కిలోమీటర్ల వరకు రీచ్ అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ ఈ స్కూటర్ మీద 80 కిలోమీటర్స్ వరకు నడపడం జరిగిందండి. పికప్ లెవెల్స్ వచ్చి చాలా వరకు డ్రాప్ అయిపోయింది అనమాట. ఒక 15 కిలోమీటర్లు అలా వెళ్తున్నా, అంతకు మించి అయితే స్కూటర్ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. సో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 80.15 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది అనమాట. ఇందులో 25 ఉంది. ప్రీవియస్ గా మనం 55 కిలోమీటర్లు అయితే నడపడం జరిగింది. మనకి వోల్టేజ్ అయితే 56 చూపిస్తుంది, కానీ కంప్లీట్ థ్రాటిల్ ఇస్తుంటే 54 అలా అయితే చూపిస్తుంది అనమాట. రెడ్ బార్ వరకు ఇది డ్రాప్ అయిపోతుంది. ఒకసారి థ్రాటిల్ ఇస్తే స్కూటర్ అనేది ఇప్పుడు ఒక 10 కిలోమీటర్స్ కన్నా తక్కువ స్పీడ్ వెళ్తుంది అనమాట. చాలా లో పికప్ లాగా అయితే వచ్చేసింది. ఇప్పుడు టైం వచ్చి 8 గంటల 13 నిమిషాలు అయిందనమాట. సో ఇప్పుడైతే ఈ రేంజ్ టెస్ట్ అయితే ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా టెస్ట్ చేస్తున్నానండి. నేను స్పీడ్ బ్రేకర్ మీద వెళ్తున్నాను, కింద అయితే ఏం టచ్ అవ్వలేదు. సో ఈ స్కూటర్లో కూడా గ్రౌండ్ క్లియరెన్స్ బాగానే ఉంది. సేమ్ మనకి ఈ ఫ్లై మోడల్ అలాగైతే 12 ఇంచ్ టైర్ ఉంది, ఈ స్కూటర్లో కూడా మనకి 12 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. సో ఈ స్కూటర్లో మనకి క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ ఉందండి. ఇక్కడ గ్రీన్ కలర్ బటన్ ఉంది కదా, స్కూటర్ రన్నింగ్లో ఉన్నప్పుడు ఒక పర్టికులర్ స్పీడ్ దగ్గర ఈ బటన్ ప్రెస్ చేస్తే క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు నేను హ్యాండ్ రిలీజ్ చేసేసిన స్కూటర్ అనేది మూవ్ అవుతుంది చూడండి. సో మనకి ఈ స్కూటర్లో పికప్ లెవెల్స్ కూడా బాగున్నాయండి. నేను ఈ ఫ్లై నడిపాను, అలానే ఇప్పుడు ఐకాన్ నడుపుతున్నాను. సో కంపేర్డ్ విత్ ఈ ఫ్లైతో పోలిస్తే కొంచెం ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్లో పికప్ లెవెల్స్ అనేది ఇంకొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నాకు. అలానే ఈ స్కూటర్ యొక్క బ్రేకింగ్ కూడా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది రేర్ బ్రేక్ అనమాట, అలానే ఫ్రంట్ బ్రేక్. మనకి రేర్ బ్రేక్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా పడుతుందండి ఫ్రంట్ బ్రేకింగ్తో పోల్చుకున్నట్లయితే. రెండోది సస్పెన్షన్ యాక్షన్ కూడా ఇప్పుడు నేను ఒక 5 కిలోమీటర్స్ పైగా రైడ్ చేశాను. సో ఈ 5 to 6 కిలోమీటర్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సస్పెన్షన్ అయితే పర్లేదు, బాగానే అనిపించిందండి. ఇంకొక స్పీడ్ బ్రేకర్ అయితే వచ్చింది మనకి. నెక్స్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే మాత్రం మనకి ఎటువంటి జర్కీ మూవ్మెంట్ లేకుండా స్కూటర్ అనేది బాగానే వెళ్తుంది. ఇంకోటి మనకి ఈ ఫ్లై మోడల్ తో పోల్చుకున్నట్లయితే ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ దగ్గర మనకి ఫుట్ బోర్డ్ స్పేస్ ఏదైతే ఉందో అక్కడ నాకు వైబ్రేషన్ అనేది అనిపించలేదు. ఈ ఫ్లై స్కూటర్ మీద వెళ్ళినప్పుడు కొంచెం కింద కాల్ దగ్గర కొంచెం వైబ్రేషన్ లాగా అనిపించింది, బట్ ఐకాన్ లో అది కూడా నాకు అనిపించలేదు. ఇది ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఈ స్కూటర్ మనం రేంజ్ టెస్ట్ చేస్తే 56.89 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. ఇక 56.89 కిలోమీటర్ రేంజ్ లో 50 కిలోమీటర్ రేంజ్ అనేది యావరేజ్ గా 38 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది.
జరిగింది అనమాట. మిగిలిన 6.89 కిలోమీటర్ రేంజ్ అవుతుందో 25 కిలోమీటర్ల యావరేజ్ టాప్ స్పీడ్ తో వెళ్తే మాకు వచ్చిన రేంజ్ అనమాట. అయితే ఈ స్కూటర్ ని ఎవరైతే టెస్ట్ చేశారో ఆ రేంజ్ టెస్ట్ చేసిన పర్సన్ వెయిట్ వచ్చి 40 కేజీలు వెయిట్ అనమాట. ఒకవేళ ఇదే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక 30 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక 60 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది అనమాట. ఇక ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఇప్పుడు ప్రైస్ అనేది డిస్కౌంట్ ఇచ్చారనమాట. సో మనోడోర్కి ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ఏదైతే ఉందో 55,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు 2,000 రూపాయలు తగ్గించి 60 కిలోమీటర్ రేంజ్ ఇచ్చే స్కూటర్ వేరియంట్ ని ఇప్పుడు 53,000 రూపాయలకి ఇస్తున్నారు. ఇదే స్కూటర్ లో మనకి ఇంకొక వేరియంట్ ఉందన్నమాట. 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 90 కిలోమీటర్ రేంజ్ అని చెప్తున్నారు. ఆ స్కూటర్ యొక్క ప్రైస్ కూడా 2,000 రూపాయలు తగ్గించి ఇప్పుడు 58,000 రూపాయలు ఈ స్కూటర్ అయితే ఇస్తున్నారు. అయితే మనకి ఈ రెండు సంబంధించి రేంజ్ రివ్యూ చేసిన తర్వాత మీకు నెంబర్స్ చెప్పిన తర్వాత మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. ఈ వేరియంట్ ఏదైతే ఇంకొక అబ్బాయి నడిపాడు 40 కేజీస్ ఉన్న వెయిట్ పర్సన్, ఆ వెయిట్ కి ఏమో ఈ స్కూటర్ మనకి రేంజ్ వచ్చి 56.89 కిలోమీటర్లు వచ్చింది. అంటే యావరేజ్ గా 1 కిలోవాట్ అవర్ కి 29.9 కిలోమీటర్లు వచ్చింది. కానీ నేను ఏదైతే మనకి ఈ ఫ్లై స్కూటర్ నడిపానో దానికి మనకి 1 కిలోవాట్ అవర్ కి యావరేజ్ గా వచ్చిన మనకి రేంజ్ వచ్చి 32 కిలోమీటర్లు. బట్ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ 40 కేజీలు వెయిట్, నేను 68 కేజీలు వెయిట్. వాస్తవానికి 40 కేజీలు వ్యక్తి వెయిట్ నడిపిన బండికి ఎక్కువ రేంజ్ రావాలి. బట్ ఎందుకు వచ్చిందంటే మా అంచనా ప్రకారం కొంచెం మోటార్ పికప్ అనేది మనకి ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్తో పోల్చుకున్నట్లయితే ఐకాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొంచెం ఎక్కువ పికప్ ఉందన్నమాట. అందుకనే మనకి రేంజ్ అనేది తక్కువ రావడం జరిగింది అనమాట. ఇది గమనించండి. ఓవరాల్ గా ఎలక్ట్రిక్ స్కూటర్ లో 80.15 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందండి. ఈ 80 కిలోమీటర్లో 70 కిలోమీటర్లు వచ్చి మనకి 38 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. మిగిలిన 10 కిలోమీటర్లు వచ్చి 25 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్ళడం జరిగింది అనమాట. అలానే నా వెయిట్ వచ్చి 68 కేజీలు అనమాట. 68 కేజీల వెయిట్ తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ ఇది. అలానే ఒకవేళ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనం 30 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక 90 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుందండి. ఇక ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ లో 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్ ఇస్తున్నారు. మొదటి చూస్తున్నట్లయితే 1.9 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఆ స్కూటర్ యొక్క ప్రైస్ చూస్తే 53,000 రూపాయలు అనమాట. ఇంకొకటి మీ ఇప్పుడు ఈ స్కూటర్ ఏదైతే నడిపామో అదే వేరియంట్ అనమాట. ఇందులో 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనమాట. ఈ స్కూటర్ యొక్క ప్రైస్ 58,000 రూపాయలు. కంపెనీ వాళ్ళు అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద అయితే సంవత్సరం పాటు వారంటీ అయితే ఇస్తున్నారండి. సో ఇది వేణు మోటార్ సంబంధించిన ఐకాన్ మరియు ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన రేంజ్ రివ్యూ డీటెయిల్స్ అనమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వేణు మోటార్ సంబంధించిన ఐకాన్ కానివ్వండి ఈ ఫ్లై ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకుంటే ఇలా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నంబర్స్ కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎటువంటి ఆడియన్స్ తీసుకోవచ్చు అనే డెడికేటెడ్ వీడియోని మన ఈవీ కుర్రాడి ఛానల్ అయితే త్వరలో అప్లోడ్ చేస్తాం. ఆ వీడియోని కూడా చూడండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. వీడియో కానీ మీ నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.